ఒరే రాంబాబు, ఈ మందు సిగరెట్ తాకే ఆరోగ్యం ఆవిరైపోద్ది. అరే నేను రాంబాబుని కదే సూరిబాబుని. పెళ్లి కణవచ్చేసిందే బాల, పెళ్లి కణవచ్చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల. హలో, ఏరా లేచి రెడీ అయ్యావా? లేచాను. పెళ్లి చూపులు కూడా అయిపోయింది. అమ్మాయి రేపు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందాం అంటుంది. నేను అడుగుతా అంటుంది, ఏమంటూ? నువ్వు ఇంకా నిద్ర లేవలేదని నాకు తెలుసు. ఎదవ నాటకాలు ఆడితే కాల్ జరగొడతారా? నోరు మూసుకొని లేచి రెడీ అవ్వు. సరే సరే. ఇందులోనూ లేదు, ఇందులోనూ లేదు, మనకు మిగిలింది ఇదే. వారిని 10:30 అవుతుంది. ఏంటి ఇప్పుడు చేస్తున్నారు? డబ్బులు వచ్చేస్తాయేమో. తప్పకుండా అండి, గెలిపించేద్దాం. దిక్కులు చూడకు రామయ్య. అయ్యో, నా పేరు రామ్ కాదండి, మై నేమ్ ఇస్ రాహుల్. మీరు కావాలంటే రాహుల్ అయ్యా అని పిలవండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడు బంబుల్ టిండర్లో చూడలేదు నిన్ను. బంబుల్ టెండర్లో ఉండడం ఏమైనా క్వాలిఫికేషనా అండి? నీతో మాట్లాడిపించాలంటే అలా అనాల్సి వచ్చిందనమాట. పొద్దు పొద్దున నేనే దొరికానా అండి ఆడుకోవడానికి? నీ గురించి కొంచెం చెప్పు. నేను చార్టర్డ్ అకౌంటెంట్గా వర్క్ చేస్తానండి. నిజం చెప్పాలంటే నా లైఫ్ అంతా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగానే ఉంటుంది. మరి మీ గురించి? ఐ వర్క్ యాస్ ఎ డేటా సైంటిస్ట్ టెక్ లీడ్స్ అనే ఒక కంపెనీలో. బాగా చూస్తారా అనుకుంటా. ఎస్ అండి, బాగా చూస్తాను. మరి మీరు? నేను ఎవ్రీ వీక్ థియేటర్కి వెళ్ళి మరీ చూస్తా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నేను వెంకటేష్ గారి ఫ్యాన్ అండి. ఏంటో ఆయన సినిమాలు చూస్తే అసలు టైమే తెలియదు. బై ద వే అండి అని పిలవకు. సారీ అండి, సారీ నిధి, ఏదో అలవాట్లో పొరపాటు. నాకు ఒక వర్క్ కాల్ వస్తుంది, ఒక 20-30 మినిట్స్లో చేస్తా. నీ నంబర్ చాట్ బాక్స్లో పెట్టేసి. ప్లీజ్ క్యారీ ఆన్, ఏం పర్వాలేదు. హలో నిధి, వంట ఓకేనా? ఇది కాదండి, ఇది గుర్రం గంగరాజ్ అండి, ఆంధ్ర అట్టిబండి పార్టీ నుండి. ఏం చేస్తున్నారండి? గుణపం గంగరాజా? అయ్యో, గుణపం కాదండి, గుర్రం. గుర్రానికి కదా హిస్టరీ ఉందండి. మా తాతకి 100 గుర్రాలు ఉండేవి. వాటర్ మందు కోసం 50కి 100కి గుర్రాలు అమ్ముకుంటే చచ్చిపోయాడు. చివరికి ఒక గుర్రం మిగిలింది, అదే మా ఇంటి పేరు, గుర్రం గంగరాజ్ అండి. ఈ గరుడ పురాణంలో గుర్ర పురాణం ఏంటండి? ఏం కావాలి మీకు? అలా అడిగారు, బాగుంది. మన నరసవరం సిటీకి ఎమ్మెల్యే మన ఆంధ్ర అట్టిబండి పార్టీ నుంచి పోటీ చేస్తున్నారండి. మీరు కాస్త మన అట్టిబండి గుర్తుకి ఓటేసి గెలిపించండి. ఎక్కడెక్కడ దొరుకుతాయి వాళ్ళకి నంబర్లో? ఫోటో తింటా. హలో, ఏంటో అలా ఫోన్ పెట్టేసు. మా సిటీ ఎమ్మెల్యేని గెలిపించానుకో, ఇద్దరు నరసవరానికి బీచ్లు, పబ్బులు కూడా వచ్చేస్తాయా? ఏంటండి మీ పార్టీ ఆఫీసా?
కాదబ్బాయ్, ఫారిన్ కంపెనీలు. ఇంకా ఓటుగా మాకు ఏం చెప్పు. కష్టమండి. మా అరటిపండు గుర్తుకు ఓటేయండి. కుదరదండి. అదేం బాబు అలా మళ్ళీ నాకు మాట వచ్చేస్తుందే. ఫోన్ కట్ చేసేయండి. ఊరుకోండి బాబు, లక్ష చెట్టు కొన్ని మాట ఫోను అలా ఎలా కోసేసుకుంటాం. మందు పోతే పోయింది కానీ ఈ బిర్యానీ మందేనే. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. హలో. అల్లా రే అబ్బాయి, ఈసారి నువ్వు మన అప్పుల పార్టీకి ఓటేసావనుకో నీ అప్పు మొత్తం తీరిపోద్దా. ఏంటండి మీ ప్రాబ్లము? ఇందాకేమో అరటిపండు పార్టీ అంటున్నారు, ఇప్పుడేమో అప్పుల పార్టీ అంటున్నారు. అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీకు ఏం కావాలి? నా వల్ల కాదు, కుదరదు అని నేను చెప్తున్నప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ కాల్ చేసి డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అయినా కానీ మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. మర్యాదగా ఉండదు మీకు మళ్ళీ మళ్ళీ ఇలా కాల్ చేస్తే కనుక. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇది. నన్నే బెదిరిస్తాడా? ఈరోజుకి బెనిఫిట్ చేసేయాలి. గంగరాజ్ అంటే ఉభయ గోదావరి జిల్లాలో అట్టుడిపోవాలి. ఈరోజు పెళ్లి కళ వచ్చేసిందే బాలా. బిర్యానీలో ముక్కలు వేస్తున్నారండి. ముక్కలు ఎంత మాకు ముద్ద దిగదండి. కాస్త అదేదో చూడండి. లేదండి బాబు, ఫోన్ పెట్టేయండి. పెళ్లి బిర్యానీ ప్యాకెట్ దొరుకుతాయండి? బిర్యానీ ప్యాకెట్లు దొరకవండి. పెళ్లి కళ ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? మళ్ళీ మళ్ళీ దాని నుంచి కాల్ చేసి డిస్టర్బ్ చేసామంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఫోన్ వచ్చేసామంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ కాల్ చేయకూడదు. ఆయన ఎందుకు మళ్ళీ మళ్ళీ అయ్యో అయ్యో సారీ 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 సారీ. నిధి 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 రే, నీ వల్ల నా పెళ్లి చెడిపోయిందిరా. నా నంబర్ ఎందుకు షేర్ చేసావు అందరికి? మా ఎమ్మెల్యే గారిని గెలిపించారనుకోండి, కళ్యాణి వచ్చా వచ్చా పథకం కింద మీకు పెళ్లి కూడా చేసేస్తామండి. ఒరే, నేను ఉండేది నరసవరంలో కాదు. నేను ఎలా గెలిపిస్తా మీ ఎమ్మెల్యేని? ఊరుకోండి బాబు, మీరు మీ ఎటకారమా. నీతో వెటకారాలు ఆడడానికి జోక్స్ వేయడానికి నేనేమో నీ బామ్మడుతున్నారా? నేను ఉండేది హైదరాబాద్ లో, నరసవరంలో కాదు. నేను వేయలేను మీ ఎమ్మెల్యేకి ఓటు. నేను మీ ఎమ్మెల్యేని గెలిపించలేను. అసలు నాకు దీంతో సంబంధమే లేదు. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు మీ రాజకీయాల కోసం? మీరు చెప్తుంది నిజమేనండి. ఇది రాంగ్ నెంబరు. ఏంటి? ఇది రాంగ్ నంబరా?